Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. సయ్యద్ సాదిక్ అలీ మీ అందరికీ నమస్కారం. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్ని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలుసు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నల్ల చట్టాలు చేసింది. ఆ నల్ల చట్టాల్లో భాగంగా ఈరోజు వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో 2025 అది రద్దు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈరోజు 9 గంటల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు లైట్లు ఆర్పేసి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలని కోరడం జరిగింది. అందులో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం సోదరులము అందరం కూడా ఆ పిలుపుకు మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు ఈ దేశంలో నల్ల చట్టాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులకు అసౌకర్యాలకు గురి చేస్తూ నానా ఇబ్బందులకు గురిపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ కన్న తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందంటారు. అలాగే ఇంటికి దీపం ఇల్లాలంటారు. జన్నత్ హై మాకే ఖదమం కే నీచే జన్నత్ హై అని చెప్తారు. ఘర్కి నూర్ బీవీ హై అంటారు. ఆ రెండింటి విషయమే తెలియని వాళ్ళు ఈ రాజ్యాన్ని పాలిస్తున్నారు. అంతేకాకుండా దేశం వెలుపల కూడా నేను గొప్ప జ్ఞానినని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇల్లు చక్కబెట్టుకోలేనిది, కుటుంబం చక్కబెట్టుకోలేనిది, దేశాన్ని చక్కబెట్టుకోలేకుండా మనం విదేశీ దాకా ప్రయాణం ఎలా సాగుతుంది? ఇంటి విషయాలు తెలియకుండా ముందుకెలా వెళ్తాం? ఇల్లు చక్కబెట్టుకొని వాళ్ళు ఈ దేశంలో ఇంటి విషయాలు తెలియకుండా పాలన సాగించడం కూడా కష్టం. అందుకే ఈ నల్ల చట్టం వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే ఉందో అది వక్ఫ్కి ఇచ్చిన దానం ఏదైతే ఉందో, భూములు దానం ఏదైతే ఇస్తారో దేవాలయాలకు ఇచ్చిన దానం లాంటివే భూములు. ఆ భూములను ఏ దేవాలయానికి ఇచ్చినా మసీదులకు మాస్కులకు ఇచ్చినా కూడా ఆ భూములను వెనక్కి తీసుకోవడం అనేది జరగదు. అలాంటి ఇనాం భూములని, అలాంటి దేవాలయాలకు వచ్చిన ఏదైతే భూములు ఉన్నాయో ఈ భూములు కూడా అలాంటివి అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భూముల్ని వెనక్కి తీసుకునే హక్కు కానీ అందులో వేరే కమిటీ మెంబర్స్ని పెట్టే హక్కు కానీ లేదు. కాబట్టి ఆ చట్టాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి. తీసుకొని పక్షంలో ఢిల్లీ దాకా మేము వెళ్ళి జంతర్ మంతర్ వరకు వచ్చి మేము అక్కడ పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన దేశ ప్రధానికి మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ నల్ల చట్టాలు వాపసు తీసుకోవాలని ప్రధానంగా కోరుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.